తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలో శ్రీశైలం ఏఈటీయూసీ కార్యదర్శి కె నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్మార్ కార్మికుల ప్రయోజనాల గురించి చర్చించారు. అయితే ఈ రోజున వచ్చిన ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఏ నాయకత్వాన్ని కూడా ఒక ఆనవాయితీ, ఆ ఆనవాయితీలో మా గురువు గారు జనార్దనరావు గారు నేర్పిన ఆశయాలను ఖచ్చితంగా పొంగిపుచ్చుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఖచ్చితంగా వచ్చిన కార్యకర్తల ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తున్న రంగము ఇరిగేషన్ ప్రాజెక్టులో కంప్లీట్ గా వర్క్ చేయాలి. ఉద్యోగుల సంఘం డి రామలింగారెడ్డి 1/94 యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రోజున వర్క్ చేయాలి ఉద్యోగులు రిక్రూట్మెంట్ లేనందున రోజు కుదించుకోబోయే పరిస్థితి ఈరోజు. దీంట్లో ప్రత్యామ్నాయంగా దాదాపు మీద సంఘాల్లో ఉన్నవారు 100 మంది ఎన్ఎంఆర్ కార్మికులు మన ఏఐటీసీలో చేరడంతోనే సమస్యలతో వచ్చి ఆ సమస్యలో భాగంగా వాళ్ళని ఇమీడియట్ గా తీసేయడము, మనము మన యూనియన్ తరఫున హైకోర్టులో కేసు వేసేసి సానుకూలంగా వచ్చిన తీర్పును అమలు చేయించుకోవడానికి ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా మళ్ళీ 2009లో దాదాపుగా 22 సంవత్సరాల పోరాటం తర్వాత 2009లో మళ్ళీ జాయిన్ చేయడం జరిగింది. అంతకు ముందు వచ్చాడు ఉద్యోగులకు సమాన వేతనం ఇచ్చిన సందర్భంలో రీజైన్ తర్వాత మళ్ళీ మీకు అది వర్తించదు కాబట్టి ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారమే ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాని ప్రకారమే దాదాపుగా ఒక 12 ఏళ్ళు మళ్ళీ ఈ పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఖచ్చితంగా ఈక్వల్ వేసి ఇవ్వాల్సిందని చెప్పేసి మనం కంటెంప్ట్ కేసు మూవ్ చేశాం. కంటెంప్ట్ కేసులో సఫలీకృతమయ్యాం. దాంట్లో భాగంగా దాదాపు ఈ రోజున ప్రతి కార్మికుల నుంచి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ వారంలో పేమెంట్ జరగబోతా ఉంది. దీనిలో ఖచ్చితంగా ఏఐటీసీ గణనీయమైన పాత్ర పోషించి వాళ్ళకి ఈ రోజున మేలు చేయబోతున్నాం. దాంట్లో అంతేకాకుండా ఈ రోజున శ్రీశైలం ప్రాజెక్టులో అన్ని రంగాల్లో కూడా అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఆటో, భవన నిర్మాణ రంగము,